హాయ్ అండి. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకి అయితే ఒక గ్లాసున్నర బియ్యం తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి ఒక గంట అయితే నానబెట్టుకున్నాను. అలాగే ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి చికెన్‌కి అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక నిమ్మ చెక్క పిండి చికెన్ మొత్తాన్ని కలిపేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అలాగే పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా కుక్కర్ మూత రివర్స్ పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలి. తర్వాత అయితే ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు అయితే ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 4, 5 టేబుల్ స్పూన్లు అయితే పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకంతే. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. నేనైతే సాంబార్ మసూర్ రైస్ తీసుకున్నాను. ఇంక ఈ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకున్నాక దీంట్లోకి సరిపడా కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్‌లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్‌తో అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను గ్లాసున్నర రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే వేశాను. ఎప్పుడైనా గ్లాస్ రైస్‌కి గ్లాసుంపావు వాటర్ వేసుకుంటే చాలా పొడిగా వస్తుంది బిర్యానీ. చాలా బావుంటుంది. ఇంకా 2 గ్లాసులు వాటర్ వేశాక లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అలాగే ఒక నిమ్మ చెక్క పిండి మొత్తం కలిపేసి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచితే సరిపోతుంది. ఇంకంతే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ. ఎవరైనా చేసేయొచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంక ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది కూడా ఇలా చేసుకుంటే. ఇంకంతేనండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.